అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావారిని కోరుకుంటూ ఇంకా బాబావారి పూజ చేసుకున్నాను మార్నింగ్. కానీ వైట్ పూలు పెడితే చూసారా చాలా బాగుంది. కానీ మందార పూలు ఉన్న కళే వేరే అండి. ఇంకా బాబావారి పూజ అయిపోయింది కదా, మా స్వీటీ చూడండి ఎలా పడుకుందో. మా స్వీటీ కాదు, మన స్వీటీ అందరికీ. ఇంక స్వీటీ కూర్చొని చూస్తుంది. ఇంక దానికి బొట్టు కూడా పెట్టడం అయిపోయింది. ఇంక నేను వంటగదిలోకి వచ్చాను. ఇంకా 12 ఆ టైం అవుతుంది. ఇంకా రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను. 12 కాదండి, 12:30, 12:30 ఆ టైంకి రైస్ కడిగి పెట్టి ఇంకా కొంచెం గిన్నెలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కడిగి అదే అండి నైట్ పెట్టినవి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ సర్దేస్తున్నాను ఎక్కడవి అక్కడ. ఆ బాక్సులు అవి అన్నీని కొంచెం తుడిచేసి అప్పుడు పెడతానండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం తడేమన్నా ఉంటాయేమో, తడేమో ఉండవులేండి. ఇప్పుడు అందులో కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఎండలు కూడా బాగా స్టార్ట్ అవుతున్నాయి కూడాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాం కదా, టిఫిన్ చేసినవి కూడాను ఇంకా కడిగేస్తున్నాను. అవన్నీ నైట్ వెంట తీసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను. ఇంకా మార్నింగ్ తిన్నవి మాత్రం ప్లేట్లు టిఫిన్ అవి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట అండి. ఎక్కువ నాకు మార్నింగ్ పెద్ద పని ఉండదులేండి, ఎందుకంటే అంతా నైట్ చేసుకొని ఉంచుకుంటాను కదా. ఇంక మార్నింగ్ లేచి లేవడం, ఇంకా గదిలో అవన్నీ శుభ్రం చేసుకోవడం, నేను ఫ్రెష్ అయ్యి బాబా వరకు పూజ చేసుకోవడం, ఇంకంతే అండి. మార్నింగ్ అంటే పెద్ద పని ఉండదు. టిఫిన్ వేసుకోవాలనుకుంటే వేస్తాను, లేకపోతే లేదు. ఇంకా సోడి జావ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇంకా అది తాగేస్తాను అనమాట. మా స్వీటీ కూడా అది కూడా అంతేలేండి, పెడతా తింటుంది. ఇంకా టైము చాలా టైం అయిపోతుందని ఇంకా దానికి చాలా టైం ఏంటంటే 2 అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ తిన్నది కదా అని లేట్గా అన్నం పెడుతున్నాను. ఇంకా ఏంటనుకుంటున్నారా? కూర పప్పు, పప్పు టమాటా. మా స్వీటీకి చాలా ఇష్టం కదండి, మన స్వీటీకి. ఇంకా దానికి రైస్ పెట్టేస్తున్నాను. చాలా ఇష్టమండి, ఎందుకో తెలీదు దానికి. చిన్నప్పటి నుంచి పప్పు టమాటా అంటే చాలా ఇష్టంగా తింటుంది. నేనే కొంచెం ఈ మధ్యన మానేసాను పెట్టడం, ఎందుకంటే అస్తమానం పప్పు పప్పు టమాటా వేసి పెడితే దానికి కొంచెం ఏమన్నా గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందేమో అని పెట్టడం మానేసి. మేము ఆల్రెడీ మానేసామనండి, చాన్నాళ్ళయింది. ఎప్పుడన్నా వేసుకోవాలనిపిస్తే మాత్రం చేస్తాను తప్ప ఎక్కువ ఇంట్లో యూజ్ చేయట్లేదు, వాడట్లేదు కూడా పప్పు. మా స్వీట్కి అయితే చాలా ఇష్టం కదా, ఇంకా అది తినేసింది. మేము కూడా భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయిపోయింది. అది బయటికి వాకింగ్కి వెళ్ళి వచ్చేసింది కూడా. తనేమో షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా పైకి మోటార్ అదే అండి, వాటర్ వస్తుంటే మోటార్ వేసేసి ఇంకా వాటర్ వేసేస్తున్నాను. ముందు వేసేసానులేండి, కాకపోతే ఈ మొక్కలన్నీ కొంచెం క్లీన్ చేస్తున్నానండి. ఆకులు అవన్నీ వాటర్ వేస్తున్నాను పైన. కొంచెం ఎండకి అవి కూడా బాగా వేడెక్కిపోయి ఉంటున్నాయి కదా, వైట్ వచ్చేస్తున్నాయి ఆకులు, అందుకుని ఇంకా వాటర్ టిన్ కూడా నిండిపోతుంది. ఇంకా నిండిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేస్తానులేండి. మొక్కలకు వాటర్ వేయడం అయిపోయింది మొత్తం. అదే అండి, ఇంకా ఆకులు అవన్నీ శుభ్రం క్లీన్ చేసాను, వాటర్ వేసేసాను, పాడైపోతున్నాయి అని. ఇంకా ఎదురుగుంట స్టేడియం చూసారా, వాకింగ్కి ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారండి. ఈవినింగ్ టైం అయితే మాత్రం బాగా వస్తారు. చాలా మార్నింగ్ కూడా వస్తారు, కాకపోతే నేను మార్నింగ్ పైకి రాను కదా, ఎప్పుడో ఒకసారి తప్ప. ఇంకా పైనుంచి కిందకు వచ్చేసాక ఇంకా పప్పు టిఫిన్కి వేసానండి. ఇదేమో దోశలకి. ఈ పెద్ద డబ్బాను చూసారా, ఇడ్లీ పిండి కానీ వేసాను. ఇంకా కడుగుదామని చూస్తే ఇదిగోండి మా స్వీట్ ఇలాగా ఇంట్లో అటు ఇటు పడుకుంటుంది. ఇంకా పప్పు మాత్రం ముందు వేసేసాను. తర్వాత దోశల పిండి వేద్దాం కదా అని, దోశలకి పప్పు వేద్దామని ఇంకా పప్పు అదండి ఇడ్లీ పిండి అవుతుంది. ఇంకా దోశలకి పప్పు కూడా కడిగేస్తానండి, ఎందుకంటే ఆ కడిగేసి ఉంచుకుంటే ఇలాగ పిండి అయిపోయింది అనుకోండి ఇడ్లీకి, అప్పుడు ఈ పప్పు కూడా వేసేస్తాను. కొంచెం ఒక 5 మినిట్స్ ఆపేస్తానండి, ఎందుకంటే ఇంతకుముందు అలాగే దోశలకి ఇడ్లీకి రెండు ఒకసారి వెంట వెంటనే వేయడం వల్ల నా ఫీలింగ్ మాట అండి, అది కంప్లైంట్ వచ్చింది అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు దోశల పిండి వేస్తాను. అంటే కొంచెం ఎక్కువ టైం అవుతుంది కదా, అది వేడెక్కిపోయి ఏమన్నా రిపేర్ వస్తుందేమో అని. ఇంక ఇడ్లీ పిండి అవుతుంది ఇలా. ఈ పప్పు దోశల పప్పు కూడా కడిగేస్తున్నాను. బియ్యం నానబెట్టానులేండి, బియ్యం పప్పు వేస్తాను. ఇంకా 5 డేస్ వరకు చూసుకునే పని లేదు. తనకేమో దోశలు ఇష్టం, మాకేమో ఇడ్లీ ఇష్టం, మా స్వీటీకి నాకు. కానీ ఈ మధ్యన మా స్వీటీ అండి దోశలు కూడా తినేస్తుందండి, ఏది పెట్టినా తింటుంది. కరాచీ రవ్వ ఉప్మా తింటుంది, ఇడ్లీ తింటుంది, శనగపిండి అదే అండి అరటికాయ బజ్జీలు ఏది పెట్టినా ఇష్టంగా తింటుందిలే అండి. అందుకే నాకు ఇబ్బంది ఉండదు. అది ఎప్పుడు మాకు టిఫిన్ అయితే దానికి టిఫిన్ పెట్టేస్తాను. రైస్ ఉందనుకోండి రైస్ పెట్టేస్తాను. ఒకవేళ రైస్ లేకపోతే మాత్రం నైట్ దానికి ఇంకా మాతో పాటే టిఫిన్ చేసేస్తుంది కూడాను. ఇంకా నేను మినప్పప్పు కూడా కడగడం అయిపోయింది. అదేంటి దోశలకి పప్పు కూడా కడగడం అయిపోయింది. ఇంకా కొంచెం గిన్నెలో ఇవన్నీ ఎప్పుడెప్పుడు కడిగేస్తానులేండి. మధ్యాహ్నం భోజనం చేసిన గిన్నెలు ఉంటాయి, అవి కూడా కడిగేస్తున్నాను. తను టీ తాగినవి కట్టాను.
ఈ మధ్యన పైకి వెళ్ళి కాఫీ తాగాలని ఉందండి నాకు ప్రశాంతంగా మార్నింగ్ వెళ్ళి. కానీ కుదరటం లేదు. ఒకసారి పైకి వెళ్ళి తాగాలి. మా స్వీటీని రమ్మంటే రావట్లేదండి పైకి అది. నువ్వు రావే చక్కగా పైన నువ్వు ఆడుకుంది కానీ నేను కాసేపు కూర్చుంటానంటే అది రానంటుందండి. అందుకే ఇంక నేను పైకి వెళ్ళట్లేదు మార్నింగు. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా వాటర్ రావడం, మోటార్ వేయడం, మొక్కలకి వాటర్ పోయడం ఇంకా ఇలా టైం సరిపోతుంది. మళ్ళీ కిందకి వచ్చాక మళ్ళీ ఇంట్లో పనులు ఇంకా సరిపోతుంది కదా! ఇంక అందుకే కొంచెం టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదండి పైన. ఈసారి ఎలాగైనా వదినలు వస్తారు కదా! అప్పుడన్నా స్పెండ్ చేయాలి. ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి. ఇంకా గిన్నెలే కడగడం అయిపోయింది. ఇడ్లీ పిండి కూడా అయిపోతుందండి. ఇది కూడా తీసేసి ఇంకా దోసలు పప్పు వేసేస్తాను. మా స్వీటీ చూసారా అది ఎలా కూర్చుందో? కూర్చోలేదు చూస్తుంది. ఇంకా ఇడ్లీ పిండి తీసేసాను. ఈ డబ్బాలో తీసేస్తానండి. ఇంకా రవ్వది కలిపిస్తాను కదా పక్కన పెట్టాను. ఇంకా దోసలు పప్పు వేసాను. ఇంకా స్వీటీ చూస్తే ఇదిగోండి ఇలా చూస్తుందన్నమాట అది. ఇక దానికి అన్నం ఒకటి పెట్టాలండి స్వీటీకి. ఇంకా టిఫిన్కి చట్నీ కూడా పక్కన వేసేస్తున్నాను. అదే అండి పచ్చిమిరపకాయలు అవి వేపేస్తున్నాను చట్నీకి రెడీగాను. ఇంకా దోసల పిండి కూడా అయిపోయింది. చట్నీ కూడా చేసేస్తే ఇంకా పని అయిపోయినట్టే అండి. ఎందుకంటే గుళ్ళు వేపించిన గుళ్ళును అదండి గుళ్ళపప్పు వేసి చట్నీ చేస్తున్నాను కొబ్బరిని. ఇంకా దోసల పిండి, ఇడ్లీ పిండి, ఇదిగోండి చట్నీ. ఇంకా నాకు 5 డేస్ వరకు ఇంక గొడవ ఉండదండి. బయట టిఫిన్లు తిని చిరాకు వస్తుందండి. అవి నచ్చట్లే. మా ఇంట్లో ఎప్పుడు గొడవగానే ఉంటుందిలేండి టిఫిన్ దగ్గర. ఎందుకంటే తను తీసుకొస్తారు, నేను తిన్ను. 2 కేకలు వేస్తారు, సైలెంట్ అయిపోతారు. నాకు ఇష్టం ఉండదండి బయట టిఫిన్ తినడం ఎక్కువగాను. ఇంకా ఇంట్లో వేసుకోవడమే ఇష్టం. ఇంకా టిఫిన్కి అలాగా పని అయిపోయింది. పప్పు అవన్నీ పని అయిపోయింది కదండి. ఇడ్లీ పిండి, దోసల పిండి. ఇంకా బట్టలు ఐరన్ చేస్తున్నాను. తనవే అండి. ముందు రోజైతే నా ఈ డ్రెస్సులు చేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే మాత్రం తనవి బట్టలు చాలా ఉన్నాయి అన్నాను కదండి. ఇంకా అవి చేసేస్తున్నాను అనమాట. అలాగే అడగడం మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. ఇంకా బట్టలు అవన్నీ ఐరన్ చేస్తున్నాను అన్నాను కదండి. చాలా బట్టలు ఉన్నాయిలేండి. అందులో ఈ మధ్యన చాలా బద్ధకిస్తున్నానండి పని చేయటానికంటే కొంచెం ఎండ ఒకటి ఎక్కువ ఉంటుంది. దానికి తోడు కొంచెం బట్టలు చేద్దాంలో ఐరన్ చేద్దాంలో అని అలా శ్రద్ధగా వదిలేయడంలోని ఇంకా అవి చాలా బట్టలు అయిపోయినాయి అన్నమాట అండి. ఇప్పుడు మాత్రం ఇంకా బట్టలు అవన్నీ ఐరన్ అయిపోతున్నాయి. ఇంకొక రోజు చేసేసాను అనుకోండి, మరుసటి రోజు కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. మళ్ళీ బట్టలు ఏమన్నా వాష్ చేస్తాను కదండి. ఇంకా అప్పుడు ఇవి ఉంటాయి. కానీ ఈసారి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు చేసేస్తానండి బట్టలు ఐరన్. ఉతికినప్పుడల్లా వెంటనే చేసేస్తాను. ఇంకా మడతలు పెట్టేసి బీరువాలో పెట్టేయడం కాకుండాను ఇంకా బట్టలు అక్కడ ఉండగానే ఇంకా ఐరన్ చేసి అప్పుడు బీరువాలో పెట్టేస్తాను. సరే అలాగైతేనే కొంచెం తొందరగా పని కూడా అయినట్టు ఉంటుంది. ఇంకా తన బట్టలు చూసారా, ప్యాంట్లు అవన్నీ. ఫస్ట్లో అయితే నాకు అసలు రాదండి ఐరన్ చేయటం. కానీ నేర్చుకున్నాను. ఎప్పుడైతే నాకు బయట ఐరన్ వాళ్ళకి ఇస్తే పాడు చేసారో నా శారీస్ అవి, ఇంకా అప్పటి నుంచి బయట ఇవ్వకూడదు, నేనే ట్రై చేయాలని ఇంకా అలా చాలా అప్పుడు నేర్చుకున్నాను అనమాట అండి ఐరన్ చేయడం. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలండి. అది మరీ వేడెక్కిందనుకోండి కొంచెం ఇదైపోద్ది కదా, డ్యామేజ్ అయిపోతుంది. అలా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ ఇంకా నిన్న చేసినప్పుడు ఈ డ్రెస్ మర్చిపోయానండి చేయటం. అందుకనే ఇంక ఈ డ్రెస్ కూడా చేసేస్తున్నాను. ఈ డ్రెస్ అయితే విజయవాడలో తీసుకున్న డ్రెస్ మాట అండి. నాకు అక్కడ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం విజయవాడలోవి. అక్కడ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది చూడడానికి. కానీ డ్రెస్సులు కూడా బాగుంటాయండి. నాకు చాలా నచ్చుతాయి కూడా అక్కడ డ్రెస్సులు అంటే ఫస్ట్ నుంచి నాకు అక్కడ అలవాటు కదండి చిన్నప్పటి నుంచి. అందుకనేమో తెలీదు. కానీ అక్కడ డ్రెస్సులు అయితే మాత్రం ఏదైనా సరే అక్కడ బాగుంటుంది. ఎంతైనా మా విజయవాడ కదా. ఇంక బట్టలన్నీ కూడా అయిపోయినాయిలేండి. ఇంకా చున్నీ ఇవన్నీ చేసేస్తే ఇంక నా బట్టలు అయిపోతే మళ్ళీ తన బట్టలు చేయాలండి. తనవి మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అవి కూడా చేసేస్తే మా స్వీటీ మాత్రం కాసేపు మా పరుపు మీద కాసేపు చైర్లోనే అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. మళ్ళీ నేనేం చేస్తున్నానని మళ్ళీ వచ్చి నా దగ్గర నిలబడి మళ్ళీ తల పైకెత్తి మరీ చూస్తుంది. అంటే కాసేపు దాన్ని ఆడమంటుంది. నాకేమో ఆడడానికి కొంచెం టైం సరిపోదని కదా ఆడచ్చు. కాకపోతే ఇంకా దానికి ఈ పని ఆగిపోద్ది కదండి ఐరన్ చేయడం. పాపం అడుగుతుంది కూర్చోమని. నేను లేదులే తర్వాత చా పడుకోరు కాసేపు అని అంటే అది మళ్ళీ వెళ్ళిందండి చైర్లో కూర్చోడానికని. మా స్వీటీకి మాటలన్నీ అర్థమైపోతాయండి దానికి. ఏం చెప్పినా అన్నీ వింటూ ఉంటుంది కూడా, చేస్తుంది, వింటూ ఉంటుంది. అందుకే దానికోసం ఏమని చెప్పుకోవాలనుకోండి మేము చాలా జాగ్రత్తగా చెప్పుకుంటాం. మా స్వీట్ అన్నీ వింటుందని. ఏమన్నా అంటే మాత్రం దానికి చాలా కోపం ఎక్కువేయండి. ఇంకా తను షర్ట్లు అవి చేసేస్తున్నాను. ముందు ప్యాంట్లు అవి చేసాను, తర్వాత షర్ట్లు చేస్తున్నాను. కానీ
అది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తానులేండి. తనివి కదా! తనవైనా నావైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే అనవసరంగా పాడైపోతాయి డ్రెస్సులయ్యిని. కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుందిలేండి. ఎక్కువ బట్టలు అవ్వనిమోలేమో చాలా టైం పడుతుంది జాగ్రత్తగా చేయటం. మళ్ళీ మధ్యలో ఒకసారి స్వీటీని చూసుకోవటం ఇలా చేయటం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా స్వీటీకి కూడా రైస్ పెట్టేస్తానండి. పాపం చాలా టైం అయింది. అప్పటికి చాలా టైం అయింది. ఎప్పుడు 7కి భోంచేసేసిద్ది. ఇదిగోండి చూసారా, నేను అన్నానని అలిగి ఇక్కడ మంచం కింద కూర్చొని ఉంది. సర్లే చైర్లో ఎక్కువ అన్నం పెడతానని అంటే మళ్ళీ చైర్లోకి వచ్చి కూర్చుంది. ఇంకా దానికి అన్నం పెట్టేస్తున్నానండి. అన్నం పెట్టేటప్పుడు దాన్ని భోజనం పెట్టేటప్పుడు తీసామనుకున్నాను కానీ అది ఆఫ్ అయిపోయింది. అందుకే మీకు చూపించుకోవడానికి అవ్వలేదు. తర్వాత చూస్తే ఆఫ్ అయ్యి ఉంది. సర్లే మళ్ళీ ఆన్ చేసి ఇదిగోండి స్వీటీ వాటర్ తాగుతుంది చూసారు. భోంచేసిన తర్వాత ఇంకా అది వాటర్ తాగిస్తుందంటే ఇంకా మళ్ళీ పడుకోదులేండి, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ బట్టలు స్టార్ట్ చేస్తుందండి ఐరన్ చేయటం. ఇంకా అందువల్ల కొంచెం లేట్ అయిందన్నమాట అండి బట్టలు చేయటం. మళ్ళీ దాన్ని చూసుకోవడం మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షర్ట్లు ఉన్నాక ఎక్కువ లేవులేండి. ఇంకా షర్ట్లు కూడా అయిపోయినాయి, చేయటం అయిపోవచ్చింది కూడాను. కానీ ఒక పక్కనే చేస్తున్నాను కానీ ఫ్యాన్ ఒకటి ఆఫ్ చేయటం కదండి చాలా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకో పక్కన టవల్ దగ్గర పెట్టుకొని టవల్తో తుడుచుకోవడం, నేను ఐరన్ చేయటం. ఇదే నేను బట్టలు పూర్తయ్యే వరకు చేసే పని మాట అండి. అందులో ఆ చెమటలు కారిపోయి మళ్ళీ వాటి మీద షర్ట్ మీద ఎక్కడ పడుతుందా అని నేను తుడుచుకుంటా చేస్తూ ఉంటున్నాను. అదే ఫ్యాన్ వేసుకుంటే అండి మళ్ళీ తొందరగా అవి ఎగురుతూ ఉంటుంది గాలికి. ఇంకా అందుకు నేను ఫ్యాన్ కూడా వేయకుండా చేసేస్తున్నాను అలాగా. మళ్ళీ తను వచ్చిన తర్వాత టిఫిన్ ఒకటి వేయాలండి. టిఫిన్ కదండి ఇంకా మాకు ఇంకా డైలీ టిఫిన్లేనండి. ఇంట్లో ఏదో ఒకటి ఉన్నదనుకోండి టిఫిన్ చేసేస్తూ ఉంటాను కాబట్టి అయినా టిఫిన్ ఇంకా నైట్ టైం టిఫిన్ చేయడమే మంచిది కూడాను. ఇంకోటి బట్టలు మొత్తం ఐరన్ చేయడం అయిపోయినాయి. తన బట్టలు చేసాను. మళ్ళీ మరుసటి రోజు శారీస్ చేయాలండి. ఇంకా తర్వాత అయిపోయినట్టే. ఇంక చేయటం మా స్వీటీ చూడండి అది ఏం చేస్తుందో కూర్చొని చూస్తుందన్నమాట. ఇంకా నాకు బట్టలు ఐరన్ చేయడం ఈవినింగ్ 5కి మొదలెడితే ఇంట్లో పని స్టార్ట్ చేయటం నైట్ 9:30 అయింది చూసారా. పైకి వెళ్ళి మోటార్ వేయడం, మొక్కలకు వాటర్ వేయడం ఇవన్నీ స్టార్ట్ చేసి నాకు బట్టలు ఐరన్ చేసేసరికి 9:30. తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇదిగోండి టిఫిన్ వేస్తున్నానండి. తను వచ్చిన తర్వాత టిఫిన్ వేసి తినేసరికి ఇంకా 11 ఆ టైం అయిపోద్ది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.